వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మనశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి సినిమా. అయితే ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే మనశంకర్ వరప్రసాద్ అని చెప్పాలి. 2026 జనవరి 12వ తారీఖున రిలీజ్ అయినటువంటి మనశంకర్ వరప్రసాద్ సినిమా బాక్స్ ఆఫీసు బద్దలు కొట్టింది. అద్భుతమైనటువంటి విజయాన్ని అందిపుచ్చుకుంది. ఇక కలెక్షన్ల ప్రకారం చూస్తే ఇప్పటికే సినిమా దాదాపు 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్టు సినీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఈ సినిమా జనవరి 12 అంటే ఒక 8 రోజులైంది సినిమా రిలీజ్ అయ్యి. 8 రోజుల్లో 300 కోట్ల రూపాయలు మార్కు దాటి సినిమా పరుగులు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందులో 7-10 వయసులో మెగాస్టార్ గారి నటన, అదేవిధంగా డ్యాన్స్ అన్నిటికీ మించి ఈ తరం హీరోలతో, కుర్ర హీరోలతో పోటీపడే డ్యాన్స్, సెంటిమెంటు, టైంకి తగ్గట్టు కామెడీ, ఎమోషన్స్. అంటే ఉగాది పచ్చడిలో అన్ని రుచులు ఉంటాయి. తీపి, చేదు, పులుపు, వగరు. అట్లనే మనశంకర్ వరప్రసాద్ సినిమాలో కూడా ఈ సినిమాకి అన్ని రకాల హంగులు ఉన్నాయి. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, డైలాగ్స్ ఉన్నాయి, డ్యాన్స్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి. ఒక సినిమాకి ఏం కావాలో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. 2026 సంక్రాంతి విన్నర్గా మనశంకర్ వరప్రసాద్ నిలిచింది. ఇక ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు ఈ సినిమా టిక్కెట్లు దొరకనటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో. ఈ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లో హౌస్ఫుల్ బోర్డు పెట్టినటువంటి పరిస్థితులు. ఎప్పుడో 90స్లో 2000లో అప్పుడు సినిమాలకు హౌస్ఫుల్ బోర్డులు ఉండేవి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమాలకు హౌస్ఫుల్ బోర్డులు అనేది ఎక్కడ కనపట్టలేదు. ఎందుకంటే థియేటర్లు కూడా పెరిగిపోయినాయి, మాల్స్ ఎక్కువ వచ్చినాయి, షాపింగ్ మాల్స్, స్క్రీన్స్ వచ్చాయి. ఒక షో అన్ని స్క్రీన్స్లో రిలీజ్ చేసేస్తా ఉన్నారు. ఒక మంచి సినిమా అన్ని స్క్రీన్స్లో ఒక 10 minutes 20 minutes టైం గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క మాల్లో 10 స్క్రీన్లు కూడా ఉంటున్నాయి. అంటే ఒక పెద్ద సినిమా, మంచి సినిమా వస్తే 10 స్క్రీన్స్ ఆ సినిమానే ప్రదర్శిస్తూ ఉన్నారు. కాబట్టి టికెట్లు దొరకకుండా హౌస్ఫుల్ అన్ని బోర్డులు పెట్టే పరిస్థితి లేదు. అప్పుడులో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఇలా వెంకటేష్ గారు, నాగార్జున గారు. సో వీళ్ళకి అప్పట్లో హౌస్ఫుల్ బోర్డులు ఉండేవి. ఆ తర్వాత వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, వారి సినిమాలకు కూడా హౌస్ఫుల్ బోర్డులు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు 2010 లోపే, 80s 90s 2010 లోపు. కానీ 2020 తర్వాత 10 దాటిన తర్వాతే హౌస్ఫుల్ బోర్డులు అనే పరిస్థితి సినిమాలకు లేదు, లేకుండా పోయింది. సో ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల తర్వాత, 10-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ అర్బన్లో, రూరల్లో సినిమా థియేటర్లకి హౌస్ఫుల్ బోర్డులు పెట్టినటువంటి సినిమా మనశంకర్ వరప్రసాద్ సినిమా. ఇక 2010 ముందు 2000 సంవత్సరం 90లో సినిమాలు చూసిన వాళ్ళకి బాగా గుర్తు ఉంటుంది. థియేటర్లో సీటింగ్ సరిపోక స్పెషల్గా కుర్చీలు వేయించేవాళ్ళు. షామియానా కుర్చీలు అంటారు. పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి, వాటిటువంటి చిన్న చిన్న కుర్చీలు ఉంటాయి. వాటిని థియేటర్లో వేయించే పరిస్థితి ఉండేది అప్పట్లో. ఎందుకంటే సినిమా ఖచ్చితంగా చూడాలి, సినిమాకి వచ్చిన ప్రేక్షకుడు. హౌస్ఫుల్ అయిందండి, మొత్తం సీట్స్ ఫిలప్ అయిపోయినాయి అన్నా కానీ నించోనైనా సరే నేను సినిమా చూస్తానని చెప్పేసి టికెట్లు కొనుక్కొని సినిమాలు చూసినటువంటి ఆ రోజులు 90, 2000, 2005, 2010 వరకు దాదాపు అదే రోజులు నడిచినట్టున్నాయి. అంటే అంతలో ఉండేది సినిమా అభిమానం,
తమ అభిమాన నటుడు సినిమా అంటే నిలబడైనా చూద్దాం 3 గంటలు ఇబ్బంది లేదు అనే పరిస్థితి. మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమాకి సేమ్ అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల, ఇటు తెలంగాణలో నైజాంలో అనేక చోట్ల సీటింగ్ సరిపోక బయట నుంచి కుర్చీలు తెప్పించి ప్రేక్షకులు కూర్చోవడానికి వేసి సినిమా చూపించారు సినిమా థియేటర్ల యాజమాన్యాలు. ఇది పరిస్థితి. అంటే అంతటి ప్రభంజనాన్ని సృష్టించింది మనశంకర వరప్రసాద్ సినిమా, చిరంజీవి గారి సినిమా. ఈ రోజుకి కూడా సినిమా వచ్చి 8 రోజులు అవుతుంది. ఎక్కడ థియేటర్లో టికెట్లు విపరీతమైనటువంటి ఫ్లోటింగే కానీ ఈజీగా టికెట్ దొరికే పరిస్థితి లేదు. బుక్ మై షో ఓపెన్ చేస్తే ఏ స్క్రీన్ ఓపెన్ చేసినా, ఏ మాల్ ఓపెన్ చేసినా, ఎందుకంటే బుక్ మై షో రూరల్ ప్రాంతాల్లో ఉండే థియేటర్లుగా బుక్ మై షోలు ఉండదు, అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద నగరాలకి ఎక్కువగా ఉంటుంది. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, ఇలా కొంచెం పెద్ద నగరాలకి ఉన్న థియేటర్లకి బుక్ మై షోలో ఆ థియేటర్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు ఇందులో. సో ఈ యాప్లో కనిపిస్తాయి బుక్ మై షోలో. రూరల్లో ఉన్నటువంటి చాలా థియేటర్కి ఆ ఫెసిలిటీ ఉండదు. సో ఈ బుక్ మై షోలో చూస్తే ఇప్పటికి కూడా ఓపెన్ చేస్తే టికెట్లు విపరీతంగా ఫిలప్ అయిపోతా ఉన్న పరిస్థితి ఈ రోజుకు ఉంది. సినిమా వచ్చి 8 రోజులు దాటినా కూడా కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. అంటే ఈ సినిమా థియేటర్లో ఇంకొక 10 రోజులు, ఇంకొక 15 రోజులు ఇదే విధమైన ఫ్లోటింగ్ నడిచేటువంటి సూచనలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. 500 కోట్ల రూపాయల కలెక్షన్లు ఈ సినిమా అవలీలగా క్రాస్ చేస్తుంది అనేది సినిమా వర్గాల్లో వినిపిస్తున్నటువంటి టాక్. మరి బయట చూస్తే కూడా ఈ సినిమా ప్రభంజనం, ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ సినిమాకి, సో ఈ సినిమా బాగా హిట్ అయింది, సూపర్ హిట్ అనేటువంటి టాకు పబ్లిక్లోకి వెళ్ళటం. సో అంటే ఆ చిరంజీవి గారి అభిమానులే కాకుండా మిగతా ఫ్యాన్స్ ఎవరైనా, మిగతా సినీ హీరోల అభిమానులు కూడా ఈ సినిమాని బాగుంది సినిమా అని చెప్పేసి చూస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. 7-10 వయసులో చిరంజీవి గారు కొట్టిన హిట్ ఇది ఆయన కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. ఇప్పుడు వర్షన్ 2.0 అయింది, మెగాస్టార్ 2.0 నడుస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు, ప్రజారాజ్యం ఎన్నికల ముందు వరకు ఒక ఎపిసోడ్, ఒక వర్షన్ అనుకుంటే, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రాజకీయాల నుంచి వైదొలిగి బయటకు వచ్చిన తర్వాత, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. సెకండ్ ఇన్నింగ్స్లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏదంటే మనశంకర వరప్రసాద్ అని చెప్పాలి. సో అందులో ప్రత్యేకంగా ప్రొడ్యూసర్గా చిరంజీవి గారు కుమార్తె సుస్మిత గారు, సో వారు ప్రొడ్యూసర్గా ఉండటం. సో అదేవిధంగా సాహు ఇంకొక ప్రొడ్యూసరు, అదేవిధంగా డైరెక్టర్ అనిల్ రావుపూడి. సో ఆయన మార్కు చాలా స్పష్టంగా కనపడింది సినిమాలో క్లియర్గా. విక్టరీ వెంకటేష్ గారు దాదాపు 20 నిమిషాల వరకు ఆయన కూడా ఈ సినిమాలో ఉండటం, ఆయనది ఒక మంచి పాత్ర. ఆయనది వెంకీ గౌడ, ఆయన పేరు కూడా సినిమాలో. సో ఆయన ఒక కర్ణాటకలో పెద్ద వ్యాపారవేత్తగా ఇంట్రడ్యూస్ అవ్వటం. సో చిరంజీవి గారితో ఆయనకి ఒక మంచి కన్వర్జేషను, చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి ఒక డాన్సు, మంచి సాంగు. అంటే వీళ్ళందరూ కూడా పాతకాలం నటులే, వెంకటేష్ గారు కూడా. సో ఈ కాంబినేషన్, చిరంజీవి గారు వెంకటేష్ గారు కాంబినేషన్ అనేది అదిరిపోయేటువంటి కాంబినేషన్. సో దాన్ని ఎవరు తప్పు పట్టడానికి లేదు. ఆ కాంబినేషన్ని వండర్ఫుల్ కాంబినేషన్ సెట్ అయింది. సో కాబట్టి ఈ మనశంకర వరప్రసాద్ అనేటువంటి సినిమా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రికార్డుని సృష్టించిందని చెప్పాలి. 500 కోట్ల రూపాయల కలెక్షన్స్ని అవలీలగా అందుకోగలదు అనేటువంటి ఒక బలమైన కాన్ఫిడెన్స్ ఆ చిత్ర యూనిట్ కూడా ప్రదర్శిస్తూ ఉంది. ఆల్రెడీ 300 కోట్ల రూపాయలు దగ్గర వాళ్ళు రీచ్ అయినట్టు ఇటు సినిమా వర్గాల్లో టాక్ నడుస్తూ ఉంది. ఎందుకంటే 8 రోజుల పాటు హౌస్ఫుల్ అయిన పరిస్థితి కాబట్టి చూద్దాం మరి ఈ సినిమా మరిన్ని ఏ మేరకు కలెక్షన్లు రాబట్టగలుగుతుందో.